సాయిరామ్, ఫెస్టివల్స్ లో డైట్ ఎలా మెయింటైన్ చేయాలి? ఇది అందరికి వచ్చే క్వశ్చన్. స్వీట్స్ తిన బుద్ధి అవుతుంది, ఇంట్లో మార్కిల్ డాల్డా అరకిల్ నూనె చేస్తాం, మనం ఏమో కడుపు మార్చుకుంటాం. దీనికి ముందు చిన్న స్టోరీ చెప్తామేనండి. ఇంట్లో రాము సోము అని ఇద్దరు బాలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు లావు ఉంటారు. అప్పుడు ఏమైతుంది, స్కూల్ కి వెళ్ళినప్పుడు అందరు వాళ్ళని చూసి ఎగతాళి చేసేవాళ్ళు. దాన్ని చూసి వాళ్ళిద్దరు బాగా హట్ అయిపోయి అరే ఇలా బక్క కావాలని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేస్తారు అనమాట. రాము ఏంటంటే బాగా ప్రాపర్ ఫుడ్ తినుకుంటా మంచి గైడెన్స్ తోని మెల్లగా వెయిట్ లాస్ అవుతుంది. సోము ఏం చేస్తారంటే ఎలా బక్క కావాలి వీళ్ళ నోర్లు మోయాలని చెప్పేసి అన్ని తినకుండా పస్తులుండి ఒక 3 months తర్వాతకి సోము బక్క అయిపోతాడు. పిల్లలందరూ సోముని పొగుడతారు అనమాట. రాముని అరే వీడింతారా వీడు కాలేదు ఏం కాలేదు అని చెప్పేసి రాముని అలానే ఎగతాళి చేస్తారు. ఏమైందంటే సోము బక్క అయ్యండి. ఇప్పుడు సోము ఏమనుకుంటాడు, అరే బక్క అయిపోయినా కదా నేను మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తా అని చెప్పేసి తినడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఏమైతుంది, సోముకి తెలియకుండా ఆటోమేటిక్ గా మళ్ళీ ఫ్యాట్ అయిపోతాడు. రాము అనేవాడు చిన్నగా వెయిట్ లాస్. రాము సోము ఇద్దరు బక్క అవుతారు. రాము బాడీ చూసేమో ఫిట్ గా ఉంటది, అదే సోము బాడీ చూసేమో పేషెంట్ లెక్క ఉంటది అన్నమాట. రాము అన్ని తినకుండా ప్రాపర్ గా వెయిట్ లాస్ అయ్యిండు. సోముకి ఎలాంటి గైడెన్స్ లేక ఫాల్తూ చేసుకుంటా వెయిట్ లాస్ అయ్యిండు. ఇక్కడ ఎవరు హెల్దీ గుర్రు, రాము. కానీ ఇక్కడ ఫస్ట్ వాళ్ళు వేరు సోము. మీరు ఎప్పుడైనా వెయిట్ స్కేల్ ని చూసుకోకండి, మీరు ఎలా అయ్యారు వెయిట్ లాస్ అనేది చూసుకోండి. ఓకేనా? మీరు రామునా సోమునా